మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొండేపి నియోజకవర్గంలో కొండేపి టౌన్లో ఒక మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం లాగా కీర్తిశేషులు పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంటు ఇక్కడ మన ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇది 11వ టోర్నమెంట్ నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఏఎంసీ చైర్మన్ గురిపాటి రామయ్య గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు వసంతరాయుడు గారికి, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి, అలాగే మన రైతు నాయకులు నరసారెడ్డి గారికి, మరిపూడి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ సుశీల గారికి, మన ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి దాస వెంకటేశ్వర గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ చేరెడ్డి నరసారెడ్డి గారికి, సీనియర్ నాయకులు వీరనారాయణ రెడ్డి గారికి, హనుమారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జరిగిన సంవత్సరం ఏదైతే మన నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు శరవేగంగా ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ క్రీడా కార్యక్రమాల్లో ఇంత ఘనంగా నిర్వహించిన సోదరుడు ఎన్ఆర్కే రవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎప్పుడు చూసినా ఈ టోర్నమెంట్ చూసినప్పుడు ఒక కొరత అనేది ఎప్పుడు నా మదిలో ఉంటుంది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక చిన్న స్టేడియంస్ ఏర్పాటు చేసుకోగలిగాం, కానీ మన కొండేపి నియోజకవర్గంలో ఒక స్టేడియం కూడా మనం కట్టుకోలేకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనకి దానికి సంబంధించిన ల్యాండ్ మన దగ్గర లేకపోవడం కూడా ఒక డ్రాబ్యాక్. తప్పకుండా ఏదేమైనా వచ్చే సంవత్సరం కల్లా ఒక మంచి స్టేడియానికి కావాల్సిన 10 ఎకరాల సైట్ ఏడన్నా దొరికితే కూడా తీసుకొనైనా ఈసారి మంచి టోర్నమెంటు రాబోయే సంవత్సరం లోపు ఆ టోర్నమెంట్ అక్కడే కట్టి స్టేడియం పూర్తి చేపించి అందులో కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి, రేపు రాబోయే భవిష్యత్ తరాల గురించి ఆలోచించి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పాలకులు మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఉంటే ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడానికి కూడా సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ క్రీడల పట్ల ఒక మంచి పండగ వాతావరణం, పిల్లల్లో ఉత్సాహం ఉత్తేజం ఉండాలని, గెలుపోవటం సహజం, కానీ మంచి ఆరోగ్యకరమైన పోటీల్లాగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ పోటీలు బాగా జరగాలని, స్టేట్లో మనకి రావినూతల అలాగే పచ్చూరు దగ్గర ఎంత ఫేమస్ అయిందో మన కొండేపి కూడా అంత ఫేమస్గా ఈ టోర్నమెంట్ రాబోయే రోజుల్లో నిర్వహించాలని నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఈ మధ్య ఊర్లో లేను, నూతనంగా ఏర్పడిన కమిటీల్లో మన ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఉపాధ్యక్షుడిగా గురిపాటి రామయ్య గారు, అలాగే అధికార ప్రతినిధిగా దాస వెంకటేశ్వర గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన నరసారెడ్డి గారు, ఎవరైతే మన కొండేపిలో ఈ నూతన కమిటీలో ఎన్నికైన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. వాళ్ళ పార్టీ కోసం ఎప్పుడు ఎనలేని కృషి చేశారు. ఒక మంచి వ్యక్తులకు మంచి పదవులు వచ్చినాయని మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన నియోజకవర్గం ఎప్పుడు ఇలాగే రైతాంగ నియోజకవర్గం పచ్చని పొలాల్లాగా మన నియోజకవర్గం కూడా ఎప్పుడు అభివృద్ధిలో పచ్చంగా ఉండాలని, ఎప్పుడు ఇక్కడ పసుపు జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు ఇది వేదిక, రాజకీయాల వేదిక కూడా కాదు మాట్లాడటానికి, కానీ మన నాయకులను చూస్తే ఉత్సాహం వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మన నాయకులందరూ కూడా ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.